సామవేదము 390వ మంత్రము. మంత్రం యొక్క ఋషి విశ్వమన వయ్యశ్వ, దేవత ఇంద్ర, ఛంద ఉష్ణిక్, స్వర వృషభ. విశ్వమన వయ్యశ్వ. విశ్వమన విశ్వాన్ని, విశ్వం అంతటా వ్యాపించినటువంటి వాడు. వయ్యశ్వ అనగా ఇంద్రియాలను సన్మార్గంలో తీసుకెళ్ళి విశేషంగా చేసుకున్నటువంటి వారు, ప్రశంసనీయంగా చేసుకున్నటువంటి వారు వయ్యశ్వుడు. విషయం ఏంటిదంటే మంత్రం యొక్క విషయము, రండి వారిని కలిసి స్తుతిద్దాం, పరమాత్మ యొక్క పూజ చేద్దాం. ఏ విధంగా? అందరం కలిసి చేద్దాం. అదే ఈ విషయం చెప్పబడుతుంది. రండి కలిసి చేద్దాం పరమాత్మ యొక్క పూజ. ఎలా చేద్దాం? ఓం సఖాయ ఆశిషామహే బ్రహ్మేంద్రాయ వజ్రిణే స్తుష ఓషుభోనృతమాయ ధృష్ణవే. పదచ్ఛేదం సఖాయ, సఖాయ ఆశిషామహే బ్రహ్మ ఇంద్రాయ వజ్రిణే స్తుషే ఉ సు వః నృతమాయ ధృష్ణవే. విశ్వమనా అనగా వ్యాపక మనస్సు గల వయ్యశ్వుడు. వ్యాపకమైనటువంటి మనస్సు కలిగిన వారు విశ్వమన. అదే విధంగా వయ్యశ్వ అనగా ఉత్తమ ఇంద్రియ రూప గుర్రాలు కలవారు. రథానికి గుర్రాలు 7 గుర్రాలు చూపెడతాం కదా, 7 గుర్రాలను బంధించడం రథానికి భగవద్గీతలో. 7 గుర్రాలంటే ఇంద్రియాలు ఏంటి? జ్ఞానేంద్రియాల లోపల రసనేంద్రియం 1, 2 నాసిక రంధ్రాలు, 2 చక్షురంధ్రాలు, 5, 2 కర్ణములు, 7. ఈ విధంగా 7 గుర్రాలు అక్కడ చూపెట్టబడతాయి. ముఖ్యంగా ఇవే కదా మనల్ని ప్రకృతి వైపుకు తీసుకెళ్లేది. ఇంద్రియాలు చెవుల ద్వారా వినడం వలన, కళ్ళ ద్వారా చూడడం వలన, ముక్కు ద్వారా వాసన చూడడం వల్ల కూడా, వాసన ద్వారా కూడా సుగంధం వచ్చింది అనుకోండి అక్కడ పరిగెడతాం. అదే విధంగా నోటి రుచి కారణంగా కూడా, ముఖ్యంగా వీటి ద్వారా మనము బాహ్య ప్రపంచంలోకి పరిగెడతాం అనమాట. కాబట్టి ఆ ఇంద్రియాలను ప్రశస్తంగా చేసుకున్నాడు. అనగా ఆ ఇంద్రియాలో మార్గం చూపెట్టినంత మాత్రాన్ని వెళ్ళడం కాకుండా ఇంద్రియాలనే తనకు అనుగుణంగా, అంటే తను అనుకున్నప్పుడే అటువైపుకు తీసుకెళ్లడం, ఆ విధంగా చేసుకున్నటువంటి వ్యక్తి వయ్యశ్వ. విశ్వమన అనగా ప్రపంచమంతటా, ప్రపంచమంది ఉన్నటువంటి ప్రాణులన్నీయునో మరియు మానవులందరినో మన వలనే సమానం అనేటువంటి, అందరిలో ఏకత్వాన్ని చూడడము, అందరిలో ప్రేమభావంగా చూడడం, అది విశ్వమన. అందరి యొక్క మనస్సును ఆకర్షించుకోవడం, ఆకట్టుకోవడం, అది విశ్వమన. ఈ విధంగా ఉన్నటువంటి ఋషి చెప్పుచున్నారేమని, విశ్వమన వయ్యశ్వ అనేటువంటి ఋషి చెప్తున్నారేమనగా, సఖాయ, సఖా మిత్రులు, సఖి శబ్దం సఖాయ బహువచనం. సఖాయ అనగా మిత్రులారా, మేము ఇంద్రాయ సర్వశక్తి సంపన్నులు. మిత్రుల విశ్వమన వయ్యశ్వ ఏం చెప్తున్నారు? మేము సర్వశక్తి సంపన్నులైనటువంటి, ఏదైతే విగ్రహం ఉందో అది సర్వశక్తి కాదు, దానిని మనం లేపితేనే లేస్తుంది, లేకుంటే లేవదు. కానీ పరమాత్మ అలా కాదు, పూర్తి ప్రపంచాన్ని ఒక్కసారి ఇక్కడి నుంచి లేపి, ఏ విధంగా రెప్పపాటులో ఇక్కడి నుంచి లేపి అక్కడ పెట్టొచ్చు, అంత శక్తివంతుడు అనమాట. అతనికి రెప్పపాటు అంటే రెప్పను ఏ విధంగా ఇది చేస్తే మనకు శక్తి అనగా బలం అనగా కష్టం అనిపించదు, ఆ విధంగా అంతకంటే కూడా ఇంకా సునాయాసంగా పెట్టగలడు పరమాత్మ. ఇక్కడ నుంచి తీసి అక్కడ, చేతులతో కాళ్ళతో కాదు, ఆ ప్రేరణ ద్వారానే, అతని యొక్క ప్రేరణ ఏదైతుందో ఆ ప్రేరణ ద్వారానే ఆ విధంగా అవుతుంది. అలాంటి శక్తి సంపన్నులు ఎవరంటే సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. అన్ని పదార్థాలు అతనిలో ఉన్నాయి, అతడు అన్నింటి యందు ఉన్నటువంటి పరమాత్మని సర్వశక్తి సంపన్నుడు అయినటువంటి సంపన్నుడు. మరియు వజ్రుడే, ఎల్లప్పుడూ స్వాభావిక క్రియలు గల పరమేశ్వరుని కొరకు నిరంతరము, అతని యొక్క స్వభావం ఏంటి? నిరంతరం క్రియలు చేయడమని, అనగా నిరంతరం ఈ సృష్టిని నడిపించడము. ప్రతి ప్రాణి, ప్రతి జీవుడు మానవ రూపంలోనే ఉండని, ఏ యోనిలో ఉన్నటువంటి వాడైనా సరే
ఎప్పుడు ఏం చేస్తున్నాడో అవన్నీ చూడడం, వాటిని మరి సరిదిద్దుతా ఉండడం, వారికి ప్రేరణ ఇవ్వడము. ఈ ప్రపంచాన్ని కూడా ఒక్కొక్క జడ పదార్థం ఉందే, అది మనం రాత్రి వేసినటువంటి విత్తనం తెల్లారి సక్కల మొలకెత్తుతుంది. మొలకెత్తినటువంటిది కూడా రోజుకింత చిగురిస్తూ ఉంటుంది, దానికి నీటిని అందించినట్లయితే. అది ఎవరు చేస్తున్నారు? ఆ విధంగా నిరంతరం క్రియ. ఒక్క చెట్టు ఏంటి, ఎన్నో చెట్లు ఉన్నాయి ప్రపంచంలో. వాటన్నింటినీ ఉత్పన్నం చేసేవాడు, వాటన్నింటినీ పచ్చగా ఉంచేవాడు, వాటన్నింటినీ మళ్ళీ లయం చేసేవాడు. అదే విధంగా ఎన్నో జీవులు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా జన్మని కర్మానుసారంగా జన్మలను ఇస్తూ వాటి భోగాలను అనుభవింపచేసేవాడు. అదే విధంగా మానవుడు కూడా చేసినటువంటి కర్మలకు ఫలితాలను ఇచ్చేవాడు. వాటిని సంచిత కర్మలు చేసుకుంటూ వాటిని ఎప్పుడు ఏ ఫలితం ఇవ్వాలి ఆ విధంగా ఇచ్చేటువంటి వాడు పరమపిత. పరమాత్మ సర్వవ్యాపకుడు, ఎల్లప్పుడూ క్రియలు చేసేవాడు నిరంతరము. ఆ పరమేశ్వరుని కొరకు బ్రహ్మ స్తోత్రాలను అనగా స్తుతులను లేదా కీర్తనలను ఆశిషామహే కోరుచున్నాము. ఆ పరమేశ్వరుని కొరకు, ఎలాంటి పరమేశ్వరుడు? సర్వశక్తి సంపన్నుడు మరియు నిరంతరము క్రియాశీలుడైనటువంటి ఆ పరమాత్మకు, సర్వవ్యాపకుడు సర్వాంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మ కొరకు మేము కీర్తనలను స్తుతులను లేదా భక్తిని పూజ చెయ్యాలి అనేటువంటిది కోరికతో కోరుచున్నాము. అనగా మనం అందరము కలిసి ఆ పరమేశ్వరుణ్ణి స్తుతి చెయ్యాలి. ఆ పరమేశ్వరుని యొక్క స్తుతి చెయ్యాలి, కీర్తన చెయ్యాలి. స్తవనం అనగా స్తుతి, పరమాత్మ యొక్క స్తవనం అనగా స్తుతి చెయ్యడం. అందరం కలిసి ప్రార్థన చెయ్యాలి లేదా కోరుకోవాలి. ఏమని? ముఖ్యంగా కోరుకోవాల్సింది ఏంటి అంటే, హే పరమాత్మ, మాకు సద్బుద్ధినిచ్చి నీ యొక్క పరమ జ్ఞానమైనటువంటి జ్ఞానాన్ని కలిగించు. దాని ద్వారా మేము నీ ఒడిలోకి రావాలి, నిన్ను దర్శించుకోవాలి, మమ్మల్ని మేము ముక్తులుగా చేసుకోవాలి. అలాంటి ఏదైతుందో ఆ వస్తువుని మాకు. ఇవన్నీ నువ్వు అడగకుండానే ఇచ్చావు, భౌతిక ఐశ్వర్యాలు. అవి కాదు మేము కోరుకోవాల్సింది. ఏంటి? పరమ ఐశ్వర్యం ఏదైతుందో అది అందించుము. పరమ ఐశ్వర్యం జ్ఞానము, పరమ ఐశ్వర్యమే ముక్తి, పరమాత్మ యొక్క దర్శనమే పరమ ఐశ్వర్యము. కాబట్టి ఆ యొక్క ఐశ్వర్యాన్ని ఇమ్ము అని మనం అందరం కలిసి స్తుతి చెయ్యాలి. ప్రభు స్థుతిలో, పరమాత్మ యొక్క స్థుతిలో మనలో కూడా శక్తి సంచరిస్తుంది. ఆ పరమాత్మను స్తుతించినట్లయితే మనలో కూడా ఆ శక్తి ప్రవహిస్తుంది, ఆ శక్తి అనేది సంచరిస్తుంది, ప్రవాహం చెందుతుంది. స్తుతిస్తేనే, స్తుతించకుంటే చెందదు. మరియు మనము కూడా స్వాభావిక క్రియలను చేయడానికి ప్రవృత్తులం కలవారం అవుతాము. పరమాత్మ యొక్క స్తుతి చేయడం వలన మనం కూడా ఏమవుతాం? స్వాభావికంగానే క్రియలను చేసే వాళ్ళము అవుతాము. అలాంటి ప్రవృత్తి మనకు కలుగుతుంది. కాబట్టి స్వాభావికమైనటువంటి బుద్ధి కలగాలి, ప్రేరణ కలగాలి, ఆ ప్రవృత్తి రావాలి అంటే స్వాభావికుడైనటువంటి ఆ పరమాత్మను స్తుతించాలి. మనం ఏవేవైతే మూర్తులు పెట్టుకున్నామో అక్కడ స్వాభావికంగా కాదు, అవి మనుషుల రూపంలో ఉంటున్నాయి. కాబట్టి అవి మానవుల మాత్రలాగానే ఉంటుంది. కాబట్టి స్వాభావిక గుణం ఏంటిది? వాటిది జడము. ఆ జడ పదార్థం మనకు జడాన్నే ఇస్తుంది. అనగా ఆ జడ పదార్థాలు ఎంత పెరుగుతా పోతా ఉంటాయో, మందిరాలు జరుగుతా ఉన్నాయి, నిర్మాణం జరుగుతున్నాయి, మూర్తులు పెడతా ఉన్నాయి, ఎంతెంత జడ పదార్థాల యొక్క పూజ చేస్తూ వెళ్తూ ఉంటారో అంతంత మన హిందువులందరూ జడం అయిపోతారు. వాళ్ళ యొక్క బుద్ధి జడం అవుతుంది. విచారణ శక్తి జరగదు, విచారణ శక్తి కలగదు. ఎంతసేపు తన వరకు సుఖంగా ఉన్నామా చాలు, ఇప్పుడు బాగున్నామా చాలు, ఇంకా ముందుకు ఏమవుతుంది, పూర్వము ఏ విధంగా జరిగింది, మరి ముందుకు కూడా ఇంకేమవుతుంది, భవిష్యత్ ఏంటిది అనేది ఆలోచన జరగదు. ముందు మంత్రంలో వచ్చింది కదా, ఎవరైతే పరమాత్మ స్తుతి చేస్తారో వాళ్ళకు తత్వజ్ఞానాన్ని అనగా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విచారణ చేసేటువంటి శక్తి వస్తుంది అనేది. కాబట్టి ఆ విధంగా పరమాత్మను చేస్తే ఆ శక్తి కలుగుతుంది. మనము చేసేటువంటి పూజ వలన ఆ శక్తి కలగదు. ఎంతసేపు అందుకే అంటున్నాను కదా నేను, ఏవైనా అడిగేటి ఉంటే అడగండి, సందేహాలు రావాలి, ఉత్పన్నం చెయ్యండి. ఎప్పుడొస్తున్నాయి, ఎప్పుడొస్తాయి సందేహాలు అంటే మనము విచారణ జరిపినప్పుడు. సూక్ష్మాతి సూక్ష్మంగా విచారణ జరగాలి. సరే, మీరు నన్ను అడగకుండా సరే మీ లోపల ప్రశ్నలు మాత్రం రావాలి. ఆ ప్రశ్నలకు సమాధానం పరమాత్మ ఇస్తాడు ఒకవేళ భక్తి పూర్వకంగా ఉంటే. కాబట్టి దానిని మనము ఇంకా ఇంకా సూక్ష్మంగా చేయాలి. ఆ విధమైనటువంటి శక్తి స్వాభావికంగానే వచ్చేస్తుంది. పరమాత్మ యొక్క శక్తి సంచరిస్తుంది మరియు పరమాత్మ వలె నిరంతరము క్రియాశీలుడు అయినటువంటి ప్రవృత్తి కలుగుతుంది. ఈ విధంగా విశ్వమన
ఎవరైతే ఉన్నారో అతడు అందరికీ ప్రేరణ ఇచ్చి, విశ్వమన అన్నటువంటి ఋషి అందరికీ ప్రేరణ ఇచ్చి అనుచున్నారు, నేనైతే ఖచ్చితంగా ఆ ప్రభు యొక్క సుస్తుషే, నేనైతే ఖచ్చితంగా ఆ పరమాత్మ యొక్క సుస్తుషగా పూజా భావనతో స్తుతి చేస్తాను. పూజా భావనతో పూజిస్తా, పూజా గౌరవ భావనతో, పూర్తి సమర్పిత భావనతో నేను స్తుతిస్తాను, కీర్తిస్తాను, భజన చేస్తాను, ప్రార్థిస్తాను. ఎవరు? వహ మమ్మల్ని, ఎవరు అంటే ఎవరైతే మమ్మల్ని నృతమాయ అందరికంటే ఎక్కువగా ముందుకు తీసుకెళ్లేవారో, ఎవరైతే మమ్మల్ని అందరికంటే ముందుకు తీసుకెళ్లేవారు ఎవరైతే ఉన్నారో వారిని స్తుతిస్తాను. ముందుకు వెళ్ళిన వారు ఎంతమంది ఉన్నారు, ఇంకా వాళ్ళ లోపల కూడా ఇంకా ముందుకు నడిపించారు. అనగా ఎవరైతే ఇంతవరకు ఋషులు మహర్షులు ముందుకెళ్ళి ఉన్నారో వాళ్ళ లోపల కలిపేందుకు, లేదా వాళ్ళకంటే ఇంకా ముందుకు తీసుకెళ్లేవారు పరంపిత పరమాత్మ. మరియు ఈ ఉన్నతి మార్గంలో వచ్చేటువంటి వందల విఘ్నాలను, ఈ విధంగా ఉన్నతి మార్గంలో వెళ్ళేటప్పుడు ఎన్నో విఘ్నాలు కలుగుతాయి. ముందుకు నడిపిస్తున్నాడు పరమాత్మ, పరమాత్మ యొక్క ప్రేరణతో మనం ముందుకు వెళ్తున్నాము. కానీ వెళ్ళినప్పటికీ ఎన్నో రకాలుగా వందల విఘ్నాలు కలుగుతా ఉంటాయి. కాబట్టి ఆ విఘ్నాలను దృష్ణవే దర్శనం చేసేవాడు, అనగా విధ్వంసం చేసేవాడు, సంపూర్ణంగా సమూలంగా నాశనం చేసేవారు. నేనైతే అతని స్తుతిస్తాను. ఎవరైతే నిరంతరం ముందుకు తీసుకెళ్తారో, ఎవరైతే అందరికంటే ముందుకు తీసుకెళ్తారో వారిని, ఎవరైతే నేను చేసేటువంటి పనులలో సత్కర్మలు చేస్తూ నేను ముందరికి వెళ్తూ ఉంటే విఘ్నాలు కలుగుతాయో, స్వాభావికంగా ప్రకృతి నుంచి కలగొచ్చే విఘ్నాలు, మరి ఇతర ప్రాణుల నుంచి విఘ్నాలు కలుగుతాయి, తోటి మానవులతో కూడా విఘ్నాలు కలుగుతాయి, అదే విధంగా శారీరకంగా కూడా విఘ్నాలు కలుగుతాయి. కాబట్టి వాటన్నింటినీ విధ్వంసం చేసేసేవారో ఆ పరమాత్మను నేను స్తుతిస్తాను. నాలో ఉన్నటువంటి పరమాత్మ నాకు ప్రేరణను ఇస్తాడు, నన్ను ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఆ పరమాత్మను స్తుతిస్తాను నేను. ఎవరో చెప్పారని కాదు, ఎవరో చేశారని కాదు. మనం స్వాభావికంగా కొంచెం మనసు పెట్టి విచారణ చేస్తే మనకు ఎవరు చెప్పకున్నా కానీ కొన్ని మన లోపల ఉత్పన్నమవుతాయి. కొన్ని మన లోపల ఆలోచనలు, కొన్నేందుకు చాలా వరకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎవరు చెప్పరు. ఆకలేసింది అంటే పాప పుట్టగానే పుట్టినటువంటి అప్పుడే జన్మ ఎత్తినటువంటి శిశువు ఏ యోని అయినా సరే వెంటనే ఆకలి తీర్చుకోవడం కొరకు, అనగా భోజనాన్ని స్వీకరించడం కొరకు ప్రయత్నం చేస్తుంది. అది స్వాభావికంగానే వస్తుంది. అది ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించలే. అది పరమాత్మ స్వాభావికంగా పెట్టేశాడు. అదే విధంగా స్వాభావికంగానే అన్నింటినీ ఇచ్చాడు పరమాత్మ. స్వాభావిక గుణాలు తనలో ఉన్నాయి, కానీ వాటిని చెయ్యకుండా జీవుడు వ్యతిరేకంగా ప్రతిక్రియ రూపంలో వేరేగా విచారణ చేసి, వికృత రూపంలో విచారణ చేసి, అల్పజ్ఞత కారణంగా, అజ్ఞానం కారణంగా ఎన్నో కష్టాలను, విఘ్నాలను తెచ్చుకుంటున్నాడు. అయినప్పటికీ పరమాత్మ ప్రేరణ ఇస్తూ ఉంటాడు. అరే నువ్వు చేసే పని అది తప్పు, అది సరైనది కాదు, దానిని సరిదిద్దుకో, లేదంటే నీవు ఈ కష్టంలో పడతావు అని కూడా హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ అది మనం వినము. ఆ హెచ్చరించడం అనేది బయట నుండి కాదు. బయట నుండి హెచ్చరించే వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు, గురువులు, మిత్రులు, అనగా తన యొక్క మంచిని కోరుకునేటువంటి మిత్రులు హెచ్చరిస్తారు. కానీ ఎవరైతే శత్రువులను వారు హెచ్చరించరు, ఇంకా ఇంకా నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏం చెయ్యాలి? అంత ఆంతరికంగా ఉన్నటువంటి పరమాత్మను పట్టుకోవాలి. ఆంతరికంగా కలిగేటువంటి ప్రేరణను ఎవరైతే నిరంతరం ముందుకు నడవమని ప్రేరణను ఇస్తూ ఉంటారో, నిరంతరం విఘ్నాలను దూరం చేసే, నీకు ఈ విఘ్నాలు వస్తాయని చెప్పి కూడా సూచన మనకు తెలుస్తుంది. కాబట్టి దానిని విచారణ చేసి మనం ముందుకు వెళ్ళినట్లయితే ముందుకే వెళ్తా ఉంటాము, పరమాత్మ వైపుకు చేరుకుంటూ ఉంటాం. కాబట్టి వందల విఘ్నాలను దర్శనం నాశనం చేసేవారో అతన్నే నేను స్తుతిస్తాను, కీర్తన చేస్తాను, పూజ చేస్తాను. ఏ విధంగా చేస్తాను? పుష్పం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, ఆ విధంగా కాదు. నన్ను నేను సమర్పయామి, అహం స్వయం సొంతంను సమర్పించేసుకుంటాను. సమర్పించుకొని నేను పరమాత్మకు అంకితమైపోయి, పరమాత్మ వలె అయిపోయి, పరమాత్మ యొక్క ఏ విధంగా అయితే సత్క్రియలు ఉన్నాయో, సత్కర్మలు ఉన్నాయో ఆ విధంగా చేస్తాను. ఎలాంటి భావన లేకుండా, ఎలాంటి కోరికలు లేకుండా నిష్కామ భావనతో ఇతరులకు ఉపకారం చేస్తాను. ఆ విధంగా నేను
నా ఆంతరికంగా ఉన్నటువంటి పరమాత్మనే స్తుతిస్తాను. ఎవరైతే నా లోపల ఉన్నటువంటి పరమాత్మ నన్ను నిరంతరం ప్రేరణిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడో, ఎవరైతే సర్వ వ్యాపకుడో సర్వాంతర్యామో, ఎవరికి ఆకారము లేదో, ఈ ప్రపంచాన్ని ఎవరైతే రచిస్తారో, ఈ ప్రపంచాన్ని ఎవరైతే నడిపిస్తున్నారో, ఈ ప్రపంచాన్ని మళ్ళీ ఎవరైతే ప్రళయం చేస్తారో, అదే విధంగా నాకు జన్మను ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు, జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడు. అదే విధంగా ఈ శరీరం క్షీణించినట్లయితే మళ్ళీ దాన్ని లయం చేసేస్తాడు, ప్రకృతిలో కలిపేసేస్తాడు. దేని ద్వారా అయితే అది తయారైందో దాంట్లో కలిపేస్తాడు. నన్ను తీసుకెళ్లి మళ్ళీ నా కర్మానుసారంగా ఇంకా ఏ జన్మ అయినా పొందాల్సి వస్తే అక్కడికి తీసుకెళ్లి అక్కడ వేస్తాడు. మళ్ళీ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాడు. అలాంటి పరమాత్మను నేను స్తుతిస్తాను, పూజిస్తాను. మానవుల ద్వారా నిర్మాణం చేయబడినటువంటి ఆ విగ్రహాలను కాదు, ఆ విగ్రహాలు ఏవైతున్నాయో పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి ప్రాకృతిక పదార్థాల ద్వారానే, జడ పదార్థాల ద్వారానే నిర్మాణం చెయ్యబడింది. దానిని రూపంగా మార్చడం అయింది. ఒకవేళ వాటిని నేను స్తుతించాలి అంటే పరమాత్మ ఏ విధంగా అయితే సృష్టిని ఇచ్చిండో వాటి లోపల ప్రతి దాని లోపల నేను పరమాత్మను చూస్తాను. అదే స్తుతి. ఒకవేళ వాటన్నింటి యందు విగ్రహారాధన చెయ్యాలి, మూర్తులనే పూజించాలంటే మానవుల ద్వారా నిర్మాణం చేయబడినటువంటి మూర్తులు కాదు, పరమాత్మ ద్వారా నిర్మాణం చేయబడినటువంటి మూర్తులు ఏవైతున్నాయో వాటి లోపల నేను పరమాత్మను దర్శించుకునేందుకు ప్రయత్నం చేస్తాను. నా వలనే ఆ జీవులు, నా వలనే పరమాత్మ నాలో ఏ విధంగా అవుతున్నాడో ఆ విధంగానే ఆ పదార్థాలన్నింటిలో ఆ జీవంలో ఉన్నారు, మరియు జడ పదార్థాలన్నింటిలో ఉన్నాడు. ఆ విధంగా అంతటా ఉన్నటువంటి పరమాత్మను నాలో ముందు చూసుకుంటే సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ యొక్క అనుభూతి చెందగలను. ప్రతి దాంట్లో తనలో అనుభూతి చెందినట్లయితే అప్పుడు ప్రతి పదార్థం లోపల అనుభూతి చెందేటువంటి యోగ్యత వస్తుంది. కాబట్టి నేను ఆ పరమాత్మనే స్తుతిస్తాను. ఆ విధంగా ఉన్నటువంటి పరమాత్మను ముందుగా నాలోనే స్తుతిస్తాను, నాలోనే నేను దర్శనం చేసుకుంటాను. అందుకు ముందుగా నేను ఎలా ఉన్నాను, నన్ను నేను కూడా దర్శనం చేసుకోవాలి. సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోతాం కదా, వదిలిపెట్టేసి. దయానందుడు మనకు మార్గం చూపెట్టేశాడు, వెళ్ళిపోయాడు. రాముడు వెళ్ళిపోయాడు, కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఎక్కడ వెళ్ళారు వాళ్ళు, ఎలా వెళ్ళారు, ఎక్కడున్నారు? కాబట్టి వాళ్ళను తెలుసుకోవాలి అంటే ముందు నన్ను నేను తెలుసుకొని ఆ పరమాత్మను తెలుసుకున్నట్లయితే వాళ్ళతో కూడా నేను కలుసుకుంటాను. ఆ విధంగా ఏకం కావాలి. అందుకే నేను ఏ విధంగా అయితే చెయ్యాలని కూడా కాబట్టి అదే విధంగా మనమందరము కూడా కలిసి పూజిద్దాము, స్తుతిద్దాము ఆ పరమాత్మను. ఏ పరమాత్మను ఎవరైతే మనల్ని నిరంతరం ముందుకు తీసుకెళ్తాడో, మన యొక్క విఘ్నాలను నిరంతరం దూరం చేసేవాడో ఆ పరమాత్మను స్తుతిస్తాము. ఆ విధంగా ఈ మంత్రంలో తెలుసుకున్నాం. భావార్థము: ప్రభు స్తుతి అనగా ప్రభు స్తుతి కొరకు నేను నా యొక్క మిత్రులందరినీ ప్రేరేపిస్తాను. పరమాత్మను స్తుతించడానికి, పరమాత్మ యొక్క కీర్తన చేయడం కొరకు నా మిత్రులు ఎవరైతున్నారో వారందరికీ కూడా నేను ప్రేరణను ఇస్తాను, వారందరి లోపల ప్రేరేపిస్తాను, జాగృతం చేస్తాను, మరియు ప్రభు స్తుతిలో లగ్నమవుతాను. ఆ విధంగా అందరి లోపల జాగృతం చేసి వాళ్ళకు ప్రేరణనిచ్చి నేను పరమాత్మ యొక్క స్థుతిలో లీనమైపోతాను. లగ్నం అవుతానంటే లీనమైపోతాను పరమాత్మ స్థుతి యందు, పరమాత్మ కీర్తనలో. ఈ విధంగా ఈ మంత్రం ద్వారా తెలుసుకున్నాం. మనమందరం కూడా పరమాత్మ యొక్క స్థుతి లోపల లీనం కావాలి. ప్రాధాన్యత పరమాత్మకు. ఈశ్వర్ ముఖ్య, ఈ ప్రకృతి గౌణం. ఈ ప్రపంచం ఏదైతుందో అది గౌణం, పరమేశ్వరుడు ముఖ్యము. పరమేశ్వరుని పొందడం కొరకు ఈ ప్రపంచాన్ని ఇచ్చాడు పరమాత్మ. పరమేశ్వరుని పొందడం కొరకే ఈ శరీరారూప మందిరాన్ని ఇచ్చింది పరమాత్మ. అది తెలుసుకొని నడుచుకోవాలి. ఎంతసేపు ఈ ప్రపంచంలో ఆకర్షణలో పడిపోయి, ఈ శరీరం యొక్క ఆకర్షణలో పడిపోయి శరీరాన్ని ఉద్ధరిస్తూ కూర్చోవడం కాదు, శరీరాన్ని అలంకరిస్తూ కూర్చోవడం కాదు, శరీరాన్ని పవిత్రంగా చేస్తూ కూర్చోవడం కాదు. మనం ఎంతగా మనం పైనుండి జలాన్ని, గంగా జలాన్ని తీసుకొచ్చి 3 నదులు కలిసిన త్రివేణి సంగమంలో పోయి మునిగినా సరే మనలో ఉన్నటువంటి పాపము పోదు. ఈ శరీరము శుద్ధి అవుతుంది కావచ్చు, శరీరంలో ఉన్నటువంటి రోగాలు దూరం అయితే కావచ్చు, కానీ ఆత్మకు అంటుకున్నటువంటి రోగాలు ఆ విధంగా స్నానం చేయడం వలన కావు. కాబట్టి ఏ విధంగా స్నానమో పరమాత్మకు సమర్పితం అయిపోయి పరమాత్మ యొక్క స్తుతి చేయడం అనే జ్ఞానాన్ని, పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొంది ఆ యొక్క జ్ఞాన గంగలో స్నానం చేయడం అనగా జ్ఞానపూర్వకంగా పరమాత్మను స్తుతించినట్లే స్నానం చేయడము, స్తుతించడము. ఆ విధంగా స్తుతించినట్లయితే ఆత్మ పవిత్రం అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఆత్మ పవిత్రం అవుతుందో, ఎప్పుడు ఆత్మ నిర్మలం అవుతుందో అప్పుడు ఆత్మ యొక్క దర్శనం అనగా తనను తాను అనుభూతి చెందుతాడు.
ఎప్పుడైతే తనను తాను అనుభూతి చెందుతాడో తనలో ఉన్నటువంటి పరమాత్మలో కూడా హాయిగా తిష్ట వేసుకుంటాడు, అతని యొక్క ఆనందాన్ని పొందుతాడు. కాబట్టి ఆ స్థితి కొరకు, ఆ యొక్క ఉన్నతి కొరకు నేను పరమాత్మనే, ఎవరైతే నన్ను నిరంతరం నాలో ఉండి ప్రేరణ ఇస్తూ ముందుకు నడిపిస్తున్నాడో ఆ పరమాత్మనే స్తుతిస్తాను. కాబట్టి మీరందరూ కూడా అలానే స్తుతించండి. ఈ విధంగా చేస్తూ అందరికీ ప్రేరణిస్తూ మనమందరం కూడా మన పరమాత్మ యొక్క పూజ లోపల లీనమైపోవాలి. ఇదే ఈ మంత్రం ద్వారా తెలుసుకున్నాం. ఓం శం. అర్థమైందా? అర్థమైంది మాతాజీ. మాతాజీ గారు, చెప్పండి. ఇంకా ఈ జన్మలో తెలుసుకోపోతే మరి లేదమ్మా. ఈ జన్మలో తెలుసుకోలేకపోతే మరి లేదు. అంటే ఈ జన్మలో అంటే మానవ జన్మలో, మానవ జన్మలో ఈ శరీరంతో తెలుసుకోపోతే మరి లేదు. ఈ శరీరం దేనికి ఇచ్చాడు పరమాత్మ? ఈ ఓడుకోవడానికి కాదు, అలంకారాలకు కాదు. మీరు అన్నట్టుగా సమస్తం మనం ఎవరు ఎలాగున్నాయి, మనకి విద్యాబుద్ధులు ఇచ్చారు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడు ఇచ్చాడు. దాన్ని వినియోగించుకొని తెలివైతే మీలాగా అమ్మగారులాగా కొద్దిగా తెలియజేయాలా, లేదంటే వినాలా, లేదంటే తెలుసుకోవాలా, లేదంటే నేను చెప్పేది ఏంటి అంటే వినండి. నేను చెప్పేది ఏంటంటే ముందుగా మనల్ని మనం చదువుకోవాలి. చదువుకోవాలి. మనల్ని మనం చదువుకున్న తర్వాత ఇప్పుడు ఏవేవైతే వింటున్నామో వాటి అన్నింటిని మనలోనే నింపుకోవాలి. అంటే మన లోపల ఎన్ని చెడుని వాటిని తీసేసి మంచిని నాలో నింపుకోవాలి అనేటువంటి భావనతో చేస్తూ పోతాం. అంటే మన లోపల సంపూర్ణమైంది అంటే ఆటోమేటిక్ గా మనం ఇతరులకు చెప్తాం. మనం పొయ్యి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. చెప్పక్కర్లేదు, వినాలి. ముందు ఆత్మ నిరీక్షణ చేసుకోవాలి, విని ఆచరణలకు తెచ్చుకోవాలి. ధన్యవాదాలమ్మా అమ్మగారండి. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ఇంకా అర్థమైంది కదా? ఇప్పి చెప్పారు అమ్మా, ఇంకా సందేహం లేదు. ఇదివరకొకసారి చదివాను మొత్తం, కానీ భోజనం పెట్టడమే కాదు, నోట్లో పెట్టి నమిలి కూడా నోట్లో కడుపులోకి పంపించినట్లే దానిని జీర్ణించుకోవాలి. బాగా చెప్పారు, విప్పి చెప్పారు. ఇంకా సందేహం అమ్మా చాలా బాగా. ఈ 400 మంత్రాలు అయిన తర్వాత ధ్యానం ఏర్పాటు చేసుకుందాం ఇక్కడ. అట్లనే చివరి రోజు సహస్ర గాయత్రి చెయ్యాలనే కోరిక ఉంది నాకు. ఈ శ్రీరామనవమి ఉగాదికి అనుకున్నాను, ఉగాది వరకు కాలేదు, శ్రీరామనవమి వరకు కూడా అయ్యేటట్లేవు. పౌర్ణమికి చేసుకుందామా అనుకుంటున్నాను సహస్ర గాయత్రి. ముందు ఒక 3 రోజులు ధ్యానం చేసుకొని సహస్ర గాయత్రి పౌర్ణమి రోజు. సుజాతమ్మ గారు, మీరు ఎక్కడెక్కడ చేస్తారు కదా పౌర్ణమి యజ్ఞము, ఈ వచ్చే పౌర్ణమికి మా దగ్గర ఇక్కడ చేయండి గురుకులంలో. చేసుకుందామమ్మా. వచ్చే పౌర్ణమికి ఇక్కడ ఉండదమ్మా. ఉండదా? ఇక్కడ ఉండదు, ఎండాకాలం కదా. అందులో ఒక బాగా కావలసిన వాళ్ళు మహిళా సమితికి వారు దంపతులు ఒక 10 అయిందో ఎంత 8 ఏళ్ళు అయిందోనమ్మా. వాళ్ళు ఒక 18 రోజుల తేడాలో 2 భార్యాభర్తలు పోయారు. అయ్యో. అయితే చాలా ఏళ్ళు అయింది. చాలా కావాల్సిన వాళ్ళు. అయితే వాళ్ళకి ఉగాది తెల్లవారేమో ఆవిడ పోయారు పెద్దవాళ్ళు, తర్వాత 18 రోజులకేమో ఆయన పోయారు. అయితే ఇద్దరిది కలిపి వాళ్ళు ఉగాది తెల్లారి చేసుకుంటారనమాట. ఇప్పుడు ఈ ఉగాది తెల్లారి వాళ్ళ ఇంట్లో ఉంది సత్సంగం. ఇంకా పౌర్ణమి సత్సంగం ఉండదు. ఇంకా మళ్ళీ జూన్ లోనే, మళ్ళీ ఎండలు తగ్గిన తర్వాతనే మళ్ళీ ఒక 2 నెలలు ఉండదు. మీరు పెడతా అంటే మేము వచ్చేస్తాం. తప్పకుండా సహస్ర గాయత్రి చేద్దామమ్మా, చేద్దాం. మీరు డేట్ 3 రోజులు ధ్యానం చేసుకోవడం. పోయినసారి లాగా గాయత్రి చెప్పమని అందరు సామూహికంగా చేయడం కాకుండా ఎవరికి వారు చేసుకోవడం, మౌనంగా ఉండడము, ఆ విధంగా చేయడం చేద్దామమ్మా. మేము రెడీ. తప్పకుండా అందరికి మీ వైపు నుంచి ఇంకెవరెవరు ఉన్నారు చెప్పండి. నేను ఇక్కడ కూడా చెప్పాను, ఇక్కడ అందరికి వచ్చిన వాళ్ళకు. ఇంకా ఇంకెవరెవరు ఉన్నారు అందరికి తెలియజేయండి. తప్పకుండా చేసుకున్నాం. 3 రోజుల ముందే రావాలి. అలాగే వచ్చేస్తామమ్మా. మీరు డేట్ ఒకటి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కార్యక్రమాలు ఏంటి అనేది ఒకటి తయారు చేయండి అమ్మా. చేసి మీరు ఫోటో తీసి పెట్టేసిండి అనుకోండి, చెప్పడానికి మాకు సులభంగా ఉంటుంది. డేట్ కూడా కన్ఫర్మ్ చేయండి అమ్మా. మే లోపు ఎప్పుడైనా రావడానికి సిద్ధం.
మరి మే లోపు మనకి మేలో ఇంకా వస్తుందా? 10 రోజులే కదమ్మా పౌర్ణమి అంటే, ఇంకెన్ని రోజులు? 15 రోజులు అంతే. 20 రోజులు అనుకోండి. ఆ ఉగాది నాడే 20 కదా. రోజులు. 20 రోజులు. 20 రోజులు. ఉమ్. 20 రోజులు అంటే ఇంకా మనకి ఎన్ని మంత్రాలు ఉన్నాయంటే ఈరోజు 90 అయినాయంటే ఇంకొక 10 మంత్రాలు ఉన్నాయి. 10 మంత్రాలు ఉంటాయి. ఆ మధ్యలో కొంచెం ఇటు అటు నాకు ఆరోగ్యం కారణంగా ఇంత సెలవుల కారణంగా అన్నట్టు అయిపోయేసరికి అది అయిపోతుంది. అందుకే శ్రీరామనవమి చేద్దామని అనుకున్నా కానీ కాయటట్లేవు మంత్రాలు. శ్రీరామనవమికి అంటే ఖచ్చితంగా చేస్తే అయితే గాని కష్టమే. కాదు, నాకు కొంచెం ఖచ్చితంగా నేను చేయలేను. అవునమ్మా. ఆరోగ్య పరంగా ఒకటి, రెండోది ఒక కార్యక్రమం వచ్చింది. ఒకళ్ళు యజ్ఞం చేద్దామని గద్వాల్లో ఉమ్. ఉగాది రోజు అన్నారు కానీ మళ్ళీ నేను మార్చిన. ఉగాది రోజు కాకుండా ఆదివారం మార్చిన. ఆదివారం శనివారం కూడా ఒకళ్ళు అంటే ఎప్పుడు వాళ్ళు ఉగాది అప్పుడు కార్యక్రమం చేసి ప్రతి ఉగాదికి పిలుస్తారు. ఒకరు అందరు విద్వాంసులను పిలుస్తారు అన్నమాట. మీకు తెలిసే ఉండాలి ఎవరంటే అతని పేరు సాధన ఠాకూర్ అని ఒకరు ఉన్నారు. వాళ్ళు చేస్తారు. అయితే ఉగాది కాకుండా వాళ్ళ పెళ్లి కూతురు అమ్మాయి కూతురు పెళ్లి పెట్టుకున్నారంట కూతుర్ని. శనివారం అంటే 21 తారీఖు. అటు కూడా వెళ్ళాల్సి వస్తుంది. అందరు విద్వాంసులను పిలుస్తాయి. చేసేదేమి ఉండదు కానీ ఆశీర్వాదం అన్నట్టుగా వాళ్ళందరు విద్వాంసులను పిలుస్తారు. రావాలమ్మా తప్పగా అంటే ఇంకా విద్వాంసులు అంటే కొంతమంది చెప్పాను. ఎక్కడమ్మా? గద్వాల. గద్వాలనేమో యజ్ఞం ఉంటుంది ఆదివారము. ఇక్కడనేమో అది శనివారం అనేది ఇటు అది గండిపేట ఇక్కడ అన్నారు. శనివారం వస్తారా మీరు? రావాలని ఉంది మరి. ఇంకా ఎప్పుడు ఎప్పుడు డేట్ తీసుకెళ్తాను నేను. మీరు డేట్ చెప్పండి అమ్మా. 21. 21 అంటే ఇంకా టైం ఉంది మనకు. ఉగాది తర్వాత. ఉగాదికి ఉంది యజ్ఞం ఉంది ఇక్కడ వారిది. 21 అంటే ఫ్రీనే. నేను మా వారిని కూడా అడుగుతాను. శనివారం నేను ఇక్కడ నుంచి వస్తాను కాబట్టి వస్తూ మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఏముంది అమ్మగారండి. అలాగే మేము అమ్మగారు ఊరగంటి లక్ష్మీదేవి గారు మీకు తెలుసు కదా. ఆ అమ్మగారు నాకు తెలియదండి. ఆంశాను గురుకులం అక్కడికి వెళ్ళిపోయాం. మేము వెళ్ళిపోతే 4 రోజులు ఉన్నాం. చాలా వినయంగా మాకు నచ్చింది. అమ్మగారు అక్కడి నుంచి నన్ను రమ్మని చెప్పారు. ఎక్కడికి వెళ్తే అక్కడికి. నేను రాలేకపోతానమ్మా. మరి అంటే, నాయన అలా కాదు, నువ్వు మంచి విద్యాబుద్ధులుగా లేకపోయినా నువ్వు మంచి గుణవంతుడివి, నువ్వు రావాలి నాయన అంటే, లేదమ్మా నన్ను అన్నాను. ఎక్కడికి వెళ్తే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదంతా వద్దు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు విషయం చెప్పండి. అసలు మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ రావాలమ్మా మేము. అలా అంటున్నారా? మీకు రావాలంటే వీళ్ళని బట్టి, నేను కూడా రావాలంటే మీరు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు నాకు దారిలో ఉంటారు కాబట్టి వారు వస్తే తీసుకెళ్తాను అన్నాను సుజాతమ్మ గారు. అది మీరంతా రావాలనుకున్నప్పుడు మీరు మాత్రం ఇక్కడ వచ్చి ఉండాల్సి వస్తుంది గురుకులంలో. అప్పుడు అట్లా తీసుకెళ్తాం. మేము ఇక్కడ శ్రీకాకుళం జిల్లా అది. అదే అంటున్నా కదా, మరి అక్కడ నుంచి మేము తీసుకెళ్ళలేం కదా మిమ్మల్ని. శ్రీకాకుళం జిల్లా నేను చూస్తాను. గద్వాల అవన్నీ మొత్తం చూస్తాను. ఏరియా గద్వాలనేమో అంటే బంధువులు అనుకోండి. వాళ్ళకి కొంచెం సమస్య వస్తే నేను ఇట్లా యజ్ఞం చేపిద్దామని చెప్పి సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు. మీరు శిశువులు పంపించండి. ఇప్పుడు అమ్మగారులు ఉన్నారు కదా, వాళ్ళు పంపించండి. మీ ఆరోగ్యం ఇది కదా. పెళ్లి మాత్రం వాళ్ళ ఆత్మ బంధువులు అండి. పెళ్లి గురించి చెప్పిందేమో ఆత్మ బంధువులు. మంచిదే. మీరు ఆరోగ్యం మనం ముందు మీకు మేము చెప్పడం ఏంటి కానీ, ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం ఉంచుకున్న తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళాలి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. బండి మంచిగా లేకపోతే ఎట్లా ప్రయాణం చేస్తాం? అది మొన్న జ్యోతిష్ చేయండి. నమస్తే. ధన్యవాదాలు. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి